పెరుగుతున్న జనాభాకు ఇంకో 50 సంవత్సరాలకు సరిపోయే పద్ధతిలో మెట్రోను 3 ఫేజ్లో విస్తరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఆనాడు చెప్పారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయమైన ఆయన మాట్లాడుతూ దీనిపై ఇప్పటికీ కేబినెట్ సమావేశంలో చర్చ చేసి మంత్రుల అభిప్రాయాలను తీసుకుని అవసరమున్న చోట్ల మెట్రో విస్తరణ చేయడానికి ప్రణాళికలు చేశారన్నారు. 3 ఫేజ్లో హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేటట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కలుపుతూ మెట్రోను కట్టాలని కేసీఆర్ ప్రణాళికలు చేశారని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ గారు మెట్రోను 3 ఫేజ్లలో ఎట్లా చేసుకుంటూ పోవాలి, పెరుగుతున్న జనాభా అవసరాలకి ఇంకా 50 సంవత్సరాల అవసరాలకు సరిపోయే పద్ధతుల్లో ఏ రకంగా దాన్ని పెంచుకుంటూ పోవాలి, విస్తరించుకుంటూ పోవాలి అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పి చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు, అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారు అనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ ఫలక్నుమాకి, నాగోలు రాయదుర్గు, ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాన్ని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతుందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఏఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్ ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు,